హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి అక్క టీ కాఫీ కాంచుతుంది. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి పావడాలండి. మనము ₹1 ఎత్తి పెట్టుకోవాలంటే మనకంటూ మనం ₹1 సంపాదించుకోవాలి కాబట్టి మనము పావడాలు అనేవి స్టిచ్ చేస్తే కొంచెం మనకు అమౌంట్ సేవింగ్ అవుతుంది. మనం ఒకరి మీద ఎప్పుడు ఆధారపడకుండా మనకంటూ ₹1 ఎత్తి పెట్టుకోవాలంటే ఇలాగా స్టిచ్ చేసుకుంటే మనకి నెలకి మంత్లీగా ఒక 3000 4000 వస్తుంది. అలాగా మనం అవసరాలకి మన పర్సనల్ ఖర్చులకి సరిపోతుంది. ఇలాగ మనం ఒకరిని అడుక్కోకుండా మనం మనీ అనేది ఏం చేసుకోవచ్చు ఇంట్లో ఆడవాళ్ళు అనేవాళ్ళు. ఇంకా తర్వాత వచ్చేసి అక్క టీ పెడతా ఉంది కదా, ఇంకా నేను వచ్చేసి పావడాలు అనేది నీట్గా కింది పక్క కోర్స్ అన్ని నీట్గా కత్తిరించుకుంటా ఉన్నాను. చూడండి, ఇలాగా మీరు కానీ ఇంట్లో ఖాళీగా కూర్చొని ఒకరి మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనల్ని కొంచెం చిన్నచూపుగా చూస్తూ ఉంటారు ఎవరైనా సరే. ఇంట్లో ఉండేవాళ్ళు మన పని మనం చేసుకుంటా ఉన్నా కానీ టైంపాస్ అవుతుంది. ఎక్కువ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఇలాగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే ఆలోచనలన్నీ తొలగిపోతాయండి. పని మీద పోతుంది కాబట్టి ఆలోచన అనేది ఉండదు. ఎక్కువగా స్టోరీస్ విన్నా కానీ చాలా మైండ్ అనేది చాలా రిలీఫ్ వస్తుంది. ఇదేంటంటే నేను పొద్దున్నే మిషన్ కుట్టుకోవాలి కాబట్టి ఇంకా అన్నీ నేను కత్తిరిస్తూ వస్తూ ఉంటాను. ఏమేమి కోర్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కోర్లన్నీ నీట్గా కత్తిరించేస్తున్నాను కత్తెరతోను. ఇలాగ అన్నీ కత్తిరించుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా వాళ్ళు మనకు దారాలు కానీ ఇస్తారు. ఆ దారాలు కానీ నీట్గా ఏ దానికి ఆ దానికి స్టిచ్ చేయాలి. అవన్నీ కత్తిరించేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే కనుక ఇంకా టీ అయింది, ఇంకా తాగుదామంటే మా అమ్మ ఉండేసి నూనె ఎందుకు అంత మెండుగా పెట్టావు, పొద్దున్నే కారిపోతుంది, కొంచెం చూసుకోవచ్చు కదా అంటే ఇది హెడేక్ అని చెప్పేసి హెడేక్ వల్ల పెట్టాల్సి వచ్చింది మెండుగా. ఇంకా మీకు కానీ ఇలాగే ఉంటుందా?